ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 24వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ శ్లోకంలో సంజయుడు మాట్లాడుతున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశాన భారత సేనయోరుభయో మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇది 24వ శ్లోకం 1వ అధ్యాయంలో. దీని అర్థం నోట్ చేసుకోండి. సంజయుడు చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు 2 సేనల మధ్య రథాన్ని నిలపమన్నాడు కదా. ఇలా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ ఉత్తమమైన రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపాడు. అర్జునుడు చెప్పిండు, శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల మధ్యన తీసుకుపోయి పెట్టిండు. ఓకే, ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో ధృతరాష్ట్రునికి ప్రత్యక్షంగా చూసి వివరిస్తున్నాడు. మనకు క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒక కామెంటర్ ఆయన చెప్తుంటాడు, అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే మనకందరికీ తెలవడానికి ఇన్ని బాల్స్ కొట్టారు, అన్ని బాల్స్ కొట్టారు, వీళ్ళు అవుట్ అయ్యారు, వికెట్ పడిపోయింది, ఇలా కామెంటరీ చేస్తుంటారు చూడు. అట్లా అక్కడ వాళ్ళు కౌరవులు పాండవులు యుద్ధం చేస్తుంటే ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ గుడాకేశ. ఇది ఎవరి పేరు? అర్జునుడి పేరు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు, అలసటను గెలిచినవాడు. అర్జునుడు చాలా శక్తివంతుడు, నియంత్రణ ఉన్నవాడు. కానీ ఇంత బలమైన అర్జునుడికి ఇప్పుడు మనస్సులో ఒక సందేహం మొదలవుతుంది. ఏం సందేహం మొదలవుతుంది ఆయనకు? నేను ఇంతకు ఎవరితో యుద్ధం చేస్తున్నానన్న సందేహం మొదలవుతుంది. మరి మన జీవితంలో కూడా ఎంత గొప్ప వాళ్ళమైనా ఏదో ఒక సమయంలో మనకు కూడా ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి. అర్జునుడికి కూడా అదే పరిస్థితి వచ్చింది, ఆయనకు కూడా సందేహం మొదలైంది. నెక్స్ట్ హృషీకేశ అంటే ఇది కృష్ణుడి పేరు. హృషీకేశ అంటే ఇంద్రియాలకు యజమాని, మనస్సును నియంత్రించేవాడు. కృష్ణుడు కేవలం రథసారథి కాదు, మన జీవితాన్ని నడిపించే గురువు. అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను నడిపించే ఎవరు? భగవంతుడే కదా ఆయన. కృష్ణుడు అంటే మనం అక్కడ ఏమంటారు? యుద్ధంలో అర్జునుడికి రథసారథి, కానీ మనందరికీ మన ఇంద్రియాలను నడిపే గురువు అన్నట్లు. ఓకే, సేనయో రుభయోర్ మధ్యే అంటే మధ్యలో నిలపడం ఎందుకు? కృష్ణుడు రథాన్ని ఎందుకు మధ్యలో నిలిపాడు? కారణం, అర్జునుడు తన వాళ్ళను కూడా చూడాలి, శత్రువులను కూడా చూడాలి. చూసినప్పుడు మాత్రమే నిజమైన నిర్ణయం, సరి అయిన నిర్ణయం తీసుకోగలడు. చూడండి, మన దగ్గరికి ఎవరైనా న్యాయం చెప్పమని అడగడానికి వచ్చారనుకో, లేదా ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక మాట తగులాడుకుంటారు, మనల్ని ఏమంటారు? నేను ఇట్లన్నా, ఇది నా తప్ప అని అడుగుతారు. మనం అప్పుడు ఏం చేస్తాం? మొదట వాళ్ళేమన్నారు, నీవేమన్నావు, రెండిటి పక్కల తెలుసుకొని వాళ్ళతో మాట్లాడతాం. అట్లాగే అర్జునుడు కూడా యుద్ధం చేయమంటే ఏం చెప్తున్నాడు?
రథాన్ని తీసుకుపోయి 2 సేనల మధ్యలో ఉంచు. నేను నా వాళ్ళని చూడాలి, నాతో ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారు, యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు శత్రువులే కదా, కాబట్టి వాళ్ళను చూస్తా, అప్పుడే నేను యుద్ధం చేయడానికి చెయ్యాలా వద్దా అసలు ఆ నిర్ణయం తీసుకుంటా అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. కృష్ణుడు వెంటనే స్పందించాడు. అర్జునుడు చెప్పగానే కృష్ణుడు వెంటనే స్పందించాడు. భగవంతుడు మనం నిజంగా కోరుకుంటే మనకు దారి చూపుతాడు. ఈ సందర్భం మనం ఎన్నో విషయాల్లో ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం కదా. మనకు మనంగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది, అదే భగవంతుని మీద భారం వేసి ఆయన్ని తలుచుకుంటే ఎలా ఉంటుంది అంటే ఒక గజేంద్ర మోక్షం, ఏనుగు గురించి చెప్పుకున్నాం, ద్రౌపది వస్త్రాపహరణం అయినప్పుడు చెప్పుకున్నాం. ఏదైనా సరే ఇప్పుడు మనమే ఉన్నాం, మనం హైదరాబాద్కి వెళ్ళాలి లేదా ఢిల్లీ వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మనకు మార్గం తెలియదు. ఆ గూగుల్ మ్యాప్ వచ్చిన అవన్నీ చెప్పొద్దు, ఊరికే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మాకు తెలుసు అనుకుంటూ పోతే ఎక్కడెక్కడ పోతామో తెలియదు. అదే తెలిసిన వాళ్ళని రూట్ తెలిసిన వాళ్ళని అడిగామనుకోండి, చక్కగా దారి చూపిస్తారు. మనం చక్కగా మనం ఎక్కడ పోవాలనుకున్నామో ఆ గమ్యానికి మనం చేరుకుంటాం. అలాగే భగవంతుణ్ణి మనం అడగాలి, అడిగితే మనకు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఓకే, నెక్స్ట్. రథం మన జీవితానికి సంకేతం. ఇక్కడ చూడండి, రథం అంటే కేవలం వాహనం కాదు. దీని గురించి ఒక ఉపమానం ఉంది, దీన్ని రాసుకోండి. రథం శరీరం, గుర్రాలు ఇంద్రియాలు, రథసారథి బుద్ధి, అర్జునుడు మన ఆత్మ. ఈ 4 కలిసే మన జీవితం. మరి మన జీవిత రథాన్ని ఎవరు నడుపుతున్నారు? మనమేనా లేక దేవుడా? ఇప్పుడు మనకు ప్రశ్న మొదలవుతుంది, సమస్య మొదలవుతుంది. ఏమని? రథం నడిపేది ఎవరు? మనమే నడిపితే, మనమే రథసారథి అయితే మన ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి. అవి ఎటు కావాలంటే అటు లాగుతాయి. ఉదాహరణకు కళ్ళు అవి చూడాలి అంటాయి, నాలుక ఇది తినాలి అంటుంది, మనసు ఇది కావాలి అంటుంది. చివరికి మన జీవితం నియంత్రణలో ఉండదు. అంతే కదా. మనం ఒకరు చెప్పినట్లు జీవిస్తే మన జీవితం, ఒకరు చెప్పినట్లు అంటే భగవంతుడు చెప్పినట్లు మనం జీవిస్తే, అంటే భగవంతుడు ఎవరు? మనలో ఉన్నటువంటి ఆత్మ. చెప్పినట్లు జీవిస్తే మన జీవితం సరిగ్గా ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు తల్లి తండ్రి చెప్పిన మాటని వింటారు. తల్లి తండ్రి చెప్పిన వాళ్ళు చెప్పినదే తింటారు. వాళ్ళ తెలివి తెలిసి ఏమంటారు, స్కూల్స్కి వెళ్ళి అంతవరకు చాక్లెట్లు తినొద్దంటే తినరు, చపాతి ఒకటి తినాలంటే ఒకటి తింటారు, సగం తినాలంటే సగం తింటారు, ఎంత తినాలంటే అంత తింటారు. నడుచుకుంటారు లేదా చిన్నప్పుడు. అదే పెద్దగా అయ్యాక వాళ్ళ బుద్ధి తెలిసాక చెప్పకుండా తినడము, స్కూల్లో మా ఫ్రెండ్స్ ఇచ్చిండని తినడము, వాళ్ళ బర్త్డే అని చెప్పి తినడము, ఇలా రకరకాలుగా వేషాలు వేస్తుంటారు. వేసినప్పటి నుంచి అన్నీ ఏమవుతుంటాయి? పండ్లు పుచ్చిపోవడాలు ఎన్నో రకాలుగా జరుగుతుంది. గుడ్డిగా మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అంటే అట్లాగే చిన్నప్పుడు మన పిల్లలు బుద్ధిగా ఎలా ఉంటారో మనం కూడా ఆ భగవంతుని మాట వింటే మన జీవితం నియంత్రణలో ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆ పిల్లలు మన మాట వినకుండా ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా అయినట్లు మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. ఇంద్రియాలు కూడా అట్లాగే చేస్తాయి, అవునా? ఓకే, నెక్స్ట్. అదే దేవుడు నడిపితే ఏమవుతుంది? కృష్ణుడు రథసారథిగా ఉంటే గుర్రాలు నియంత్రణలో ఉంటాయి, రథం సరి అయిన దారిలో వెళ్తుంది. చూడండి, మనకు
ఏమంటారు, కార్ డ్రైవింగ్ సరిగా వస్తుందనుకో, కానీ కొంచెం అటు ఇటు వచ్చిందనుకోండి, అప్పుడు మనం కనుక కార్ నడిపితే ఎట్లా ఉంటుంది, భయపడుకుంటూ ఆగుకుంటూ ఎక్కడ గుద్దుతుందో రకరకాలుగా ఆందోళనలతో మనం ఆ కారును డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అదే కారు డ్రైవింగ్ వచ్చిన తనకి మనం అప్పచెప్పామనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, అప్పుడు మనం నిశ్చింతగా కూర్చొని వెళ్ళొచ్చు. అట్లాగే మన జీవితాన్ని అంతా ఆ భగవంతుడి చేతిలో పెట్టి నిశ్చలంగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితం చక్కగా సాగుతుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని మీద మనం ధ్యాస ఉంచాలి. ధ్యాస ఉంచి ఆయన చెప్పింది మనం వినాలి, విన్నది ఆచరించాలి. అప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ చాలామంది జీవితాలకు సమస్యలకు కారణం ఏంటి అంటే, రాసుకోండి, మనమే డ్రైవర్ అవ్వాలని ప్రయత్నించడం, దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఏమవుతుంది అంటే గందరగోళంగా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రి మాట వినకుండా పిల్లలు మాకంతా తెలుసు ఇంకేంది మీరు చెప్పేది, తల్లిదండ్రుల పొంటి పోకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారనుకోండి, వాళ్ళ జీవితాలు గందరగోళంగానే ఉంటాయి. ఎందుకు? పెద్దల మాటను తిరస్కరించడం, వాళ్ళను గౌరవించకపోవడం, వాళ్ళను అవమానించడం, వాళ్ళను నమ్మకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. మరి మనం కూడా మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని నమ్మకపోయినా మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఓకే, నెక్స్ట్, దేవుడు నడపాలి అంటే ఏ పని చేసినా ఇది సరిగ్గా ఉందా అని మనస్సాక్షిని అడగడం. ఇప్పుడు దేవుడు నడపాలంటే నిజంగా వచ్చి దేవుడు నడుపుతాడా? అది కాదు. దేవుడు నడపాలంటే మనలో ఉన్న మన మనస్సాక్షిని మనం అడగాలి. ఓకే, అలా అడగడం వల్ల మనకేమవుతుంది, మనకు అహంకారం తగ్గించడం కోసం అడగాలి. లేకుంటే ఇలా రాసుకోండి, మనలో ఉన్న అహంకారం తగ్గడం కోసం అడగాలి. ఇంకొక మాట, నేనే అన్నీ అనే భావం వదిలేయాలి. మనకి ఇదొకటి చాలా ఉంటుంది కదా, అన్నిటికీ మన పేరే ఉండాలి, మనమే ముందుండాలి, నా పేరే చెప్పుకోవాలి, నేనే అనేది అంటాం కదా, అవన్నీ వదిలేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సరికాని పని చేస్తుంటే వెంటనే మనలో నుంచి మన ఆత్మ చెప్తుంటే ఇది వద్దు, ఇది తప్పు, ఇది కాదు, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. అదే ఆత్మ అంటే. అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆ ఆత్మ మాట వినకుండా ఎంతసేపు ఈ మనసు మాటనే వింటున్నాం. మనసు మాట వినడం వల్లనే మన యొక్క జీవితం గందరగోళంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, మధ్యలో నిలబడే స్థితి. అర్జునుడు రథాన్ని మధ్యలో నిలబెట్టమన్నాడు కదా, మధ్యలో నిలబడే స్థితి అంటే జీవితంలో చాలా ముఖ్యమైనది ఇది. కృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపాడు. ఇది ఒక సంకేతం. తీవ్ర పరిస్థితుల్లో ఆగి ఆలోచించాలి. మరి అంతే కదా, మొత్తం యుద్ధానికి రెడీ అయ్యిండ్రు, యుద్ధరంగంలో నిలబడ్డారు. అయినాక ఈయన ఏమడుగుతున్నాడు అర్జునుడు, ఇంతకు నా దగ్గర ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారో, నేను ఎవరితోనే యుద్ధం చేయాలి, ఎవరిని చంపాలి అనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఆలోచించాలి అంటున్నాడు. ఆలోచిస్తా, నేను చూస్తా మొదట ఎవరినో అంటున్నాడు. అట్లాగే మనం మన జీవితంలో చూస్తే మన ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనకేమవుతుంది, అప్పుడు కోపం వస్తుంది. మన ఎవరైనా తిట్టారు, లేదంటే అనకూడని మాట అన్నారు, మనకేమవుతుంది, అప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తే మనం ఊరుకుంటామా? వెంటనే స్పందిస్తాం. అందుకే ఆ కోపం వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించకూడదు. ఏం చేయాలి? కొంచెం ఆగి ఆలోచించి దానికి సమాధానం ఇవ్వాలి. ఆలోచించి సమాధానం చెప్పడం వల్ల ఎటువంటి
బాంధవ్యాలు, ఆ బంధాలు తెగిపోకుండా ఉంటాయి. ఏదో సినిమాలు చెప్తాడు వాడు, కూల్ బేబీ కూల్ అని చెప్తాడు, గుర్తుందా? ఏదో సినిమా ఉంది, గుర్తొస్తలేదు. అట్లా ఓకే. మరి మనం కూడా మన జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు వైపులా చూడాలి. అర్జునుడికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఓకే. నెక్స్ట్, దేవుడిని మన జీవితంలో రథసారథిగా చేసుకోవాలి. మనం స్వయంగా నడిపితే తప్పు జరుగుతుంది, దేవుడు నడిపితే సరి అయిన దారిలో వెళ్తాం. ఆగి ఆలోచించే అలవాటు పెంచుకోవాలి, అప్పుడే మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా మనం స్వయంగా నిర్ణయం తీసుకుంటే తప్పు జరుగుతుంది, అది భగవంతునిపై భారం వేసి చేసుకుంటట్లు ఉండాలి. మరి మన జీవితంలో ఎన్నోసార్లు సంకట పరిస్థితులు మనకు ఏర్పడుతుంటాయి, అక్కడ మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏ విధంగా అయితే ఆ కృష్ణ భగవానుడు ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ రెండు సేనల మధ్యలో ఎలా నిలిపి ఆలోచిస్తున్నాడో కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుడు. మరి మన జీవితంలో కూడా ఏదైనా సరే ఆగి ఆలోచిస్తే మనకు ఆ సత్యం అనేది మనకు అర్థం అవుతుంది. ఇది 24వ శ్లోకం యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.